ఎంతో ఆహ్వానించిన సుమలత గారికి మరొకసారి రాష్ట్రం గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభు వాక్యంతో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకే మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడాలని కోరుతున్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడాలని కోరుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండేను. కుమ్మరి జగిత వంటితో చేయించున్నకుండా వారి చేతిలో విడిపోగా ఆ జగితమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంట్లో మరొకకుండా చేశారు. ప్రార్థన చేసుకున్నాము. తనలో ఉంచండి. ప్రభు నాతో మాట్లాడండి అని అడగండి. ఆయన మాట్లాడితే నీకు మేలు, నేను మాట్లాడితే అది వృధా. దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని అడగండి. దేవుడు మాట్లాడితే చిన్నది లేచి కూర్చుంది, చచ్చిపోయిన చిన్నది దాన్ని లేచి కూర్చుంది. ఏసై మాట్లాడితే చచ్చిపోయిన లాజరు సమాధిలోంచి బయటకు వచ్చేసాడు. ఒక మాట సెలవిస్తే చాలు శతాధిపతి ఇంటిలో దాసుడు స్వస్థత పొందాడు. మాట సెలవిస్తే చాలు మన పరిస్థితులు మారిపోతాయి, మన మనస్సులు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. ఆయన మాట్లాడితే మారిపోతాయి. ఆయన మాట్లాడకపోతే ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఆయన మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి, మన భవిష్యత్తులు మారిపోతాయి. కాబట్టి యేసయ్య నాతో మాట్లాడి రాత్రి, నాతో మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రభుని అడగండి. యేసయ్య ఆశతో ఆకలితో ఉన్న ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడి వీరి జీవితాల్లో మీ అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని, శూన్యములో మాట్లాడితే సృష్టిని కలిగించిన దేవా, నీ మాట చేత వీరి జీవితాల్లో ఉన్న శూన్యాన్ని తీసివేసి సంపూర్ణతను సమృద్ధిని మన యేసే నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన మాట. యెహోవా యొద్ద నుండి ఏమొచ్చింది ఇర్మియాకి? చెప్పాలి. వాక్కు అంటే ఏంటి? మాట. దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంట? మాట ద్వారా. ఈరోజు నేను మీ అందరికి ఎలా ప్రత్యక్షమవుతున్నాను? మాట ద్వారా, నా శరీరం ద్వారా. నేను శరీరం లేకపోతే ఈరోజు మీరు నన్ను చూసి ఉండేవారు. ఈ శరీరము నన్ను మీకు ప్రత్యక్షపరుస్తుంది. యాక్చువల్గా నేను ఆత్మని ఈ శరీరంలో ఉంటున్నాను. నేను నవ్వితే అంటారు కాబట్టి నా దేహము మీకు నవ్వినట్లుగా చూపిస్తుంది. నాకు ఆనందం వస్తే దేహం ఈ దేహంతో నన్ను నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాను. కానీ దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి దేహం ఉండదు. కాబట్టి ఆయన ఆ కాలంలో యేసు ప్రభువుగా నరావతారధారిగా ఈ లోకానికి రాని కాలంలో ఆయన తను తాను ఎలా బయలుపరుచుకున్నాడంట? మాట చేత బయలుపరుచుకున్నాడంట. అందరు చెప్పాలి. దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? మాట చేత బయలుపరుచుకున్నాడు. ఆయన ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేనితో సృష్టించాడని వాక్యం చెప్తుంది? మిషన్ తోటని కదా. మరి దేనితోటి? అప్పుడు దేవుని బిడ్డలారా, మిషన్ తో కాదు, మాటతోటి. దేనితోటమ్మా? మాటతోటి. దేవుడు మాట్లాడే దేవుడు, మోగ దేవుడు కాదు ఈ దేవుడు. నేను వస్తూ ఉంటే చాలా దేవతలను దేవుడిని చూస్తాను, మోగ దేవుడు. అప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఏ దేవుడు? ఇంకో పేరుంది. ఏంటా పేరు? మాట్లాడే దేవుడు అని పేరు ఈయనకి. దేవుడికి స్తోత్రం. అయితే ఈయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఈయన మాట్లాడితే అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. మీకు ఒక్కొక్కసారి బాగా తెలివైన వాళ్ళు మాట్లాడితే అర్థం అవ్వకపోవచ్చు. ఇందాకే పాస్టర్ గారు చెప్పారు, ఆవిడ ట్యాబ్లెట్లు అంటే సరిగ్గా అర్థం కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా క్లాత్స్ ఉంటే ఒకవేళ ఇక్కడ వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి డాక్టర్ మాట్లాడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంచెం గట్టిగా మాట్లాడేసినట్టున్నాను గ్లాస్ లో.
దేవుడిలాగా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులరా, ఆయన గట్టిగా మాట్లాడితే ఇశ్రాయేలుకి భయం వేసేసింది. ఆ రోజు సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు అంటారు, బాబో దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోయేటట్టున్నాం, మోషే నువ్వు విని మాకు చెప్పు అన్నారు. కానీ ఈ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి డాక్టర్లు మాట్లాడితే పేషెంట్లకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? ఒకసారి బాగా తెలివైన వారు, బాగా చదువుకున్న వాళ్ళు ఒక్కోసారి వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, వారి జ్ఞానమంతా ఉపయోగించి మాట్లాడతారు. ఒక్కోసారి వారి పదాలను పేషెంట్లు అర్థం చేసుకోలేరు. అంటే రోగగ్రస్తులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి డాక్టర్లు కొన్ని చెప్పే మాటలు మనకి అర్థం కావు. కానీ ప్రియులారా, మీరు గమనించారా? దేవుడు మాట్లాడితే ఆయన సర్వజ్ఞాని. మనకు అర్థమవుతుంది అంటారు? అసలు దేవుడు మాట్లాడితే మనకు అర్థమవడం చాలా గొప్ప. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై ఏమందంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళమంది. ఎందుకు కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు? అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు. కుమ్మరి ఇల్లు ఏమన్నా చర్చా? కుమ్మరి ఇల్లు ఏమన్నా మందిరమా? కుమ్మరి ఇల్లు ఏంటి? కుమ్మరి ఇల్లు ఏంటి? కుమ్మరి ఇంటిలో ఏం జరుగుతుంది? కుండను తయారు చేస్తాడు. ఇర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఇర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్తే అక్కడ మట్టిని తీసుకుని ఆ సారి మీదకి ఎక్కించి కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు? ఆ మట్టితోటి మట్టితో కుండ చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, చూసావా అన్నాడు. చూసాను ప్రభా అన్నాడు. ఇక దేవుడు అంటున్నాడు, నేను మాట్లాడతాను నీతోటి అన్నాడు. ఓసారి మా సహోదరి యొక్క కుమార్తెను ఎల్కేజీ యూకేజీ చదువుతున్నప్పుడు వాళ్ళ టీచర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిందని చెప్తే నాకు భయం వేసింది. ఎల్కేజీ పిల్లలు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళింది, స్కూల్కి పంపిస్తే టీచర్ అని అడిగాను. కంగారు పడద్దు, పోలీసు వాడు ఎలా ఉంటాడో పుస్తకంలో చూపిస్తే సరిగ్గా అర్థం కాదనంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపిస్తుందంట. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, చేతిలో లాఠీ ఉంటుంది, నెత్తి మీద టోపీ ఉంటుంది. పోలీసు వాడు ఎలా ఉంటాడో ఇప్పుడు అర్థమైందా అంటే ఎందుకు అర్థమవుతుంది? బాగా అర్థమవుతుంది. మంచి టీచర్ అంటారా? కాదంటారా? అప్పుడు ఈ దేవుడు పిల్లరా, ఈ దేవుడు మంచి బోధకుడు. ఈ పేరేంటి? ఇది ఎప్పుడు కూడా మర్మయుక్తంగా మాట్లాడలేదు, కానీ ప్రజలకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. పామర్లు కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు మాట్లాడాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను యేసు ప్రభు మనకి సంపూర్ణంగా అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి. ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాడు మట్టి తీసుకుని ఆ మట్టి ముద్దతోటి సారి మీదకి ఎక్కించి ఆ మట్టితోటే అందమైన పాత్రలను చేశాడట. అయితే ఆ పాత్రను చేసిన తర్వాత ప్రభు అంటున్న మాట ఏంటంటే 5వ వచనం, యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా. ఎవరు? వాళ్ళ పేరు తీసేసి మన పేరు పెట్టుకుందాం. ఈ ఊరి పేరు ఏంటమ్మా? ముసలపాలెం వారులారా అందామా? సరే, అది తీసేసి ఇది పెడతాం. ఓకే, ఇది దేవుని వాక్యం. ఇది అందరికీ ఎవరు తీసుకుంటారో అందరికీ అది చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. ముసలపాలెం వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా? కుమ్మరివాడు మంటికి ఏం చేశాడు? కుమ్మరివాడు మంటికి ఏం చేశాడు? కుండ చేశాడా? అప్పుడు దేవుడు వెళ్ళారా? మట్టి అందంగా ఉంటుందా? మట్టి అందంగా ఉంటుందా? మట్టిని ఎప్పుడైనా చూసి ఎంత అందంగా ఉన్నావే నా మట్టి అని ఎప్పుడైనా ముందెచ్చుకున్నావా? మట్టి అందంగా ఉంటుందండి. వేరే లవ్లీ రాయండి, అయితే అందంగా అవుతుంది. పాండ్స్ పౌడర్ రాయండి, దానికి అందంగా అవుతుంది. అవుతుందా? మట్టికి ఏం రాస్తే అందంగా అవుతుంది? మట్టి అందవిహీనమైనది. ఏం రాస్తే అవుతుంది? ఏం రాస్తే అవుతుంది? ఏం రాస్తాం? ఇంత కూర రుచికరంగా ఉండడానికి దాంట్లో ఏం వేస్తాము? మట్టికి ఏం కలిపాడు కుమ్మరివాడు? మిషన్ తోట కాదు, చేతులతోటి. చేతుల్లోనే ఉందా ఆ మంత్రం అంతా. ఆ కుమ్మరివాడు ఆ మట్టిని తీశాడు, సారి మీదకి ఎక్కించాడు, చేతులతో లోపల ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతున్నాడు, ఎక్కడ వదలాలి అక్కడ వదులుతున్నాడు. దానికి ఏమీ కలపకుండా అందవిహీనమైన మట్టికి అందాన్ని తీసుకొచ్చాడు, రూపాన్ని తీసుకొచ్చాడు. రూపం లేదు, అందం లేదు. దరిద్రంగా ఉండే మట్టిని అందమైన రూపం తీసుకొచ్చి అందమైన పాత్రగా చేశాడు. మట్టికి ఏముండదు, మట్టికి ఘనత ఉండదు, కాలు కింద దొక్కుతాం దాన్ని. కానీ ఇప్పుడు పాత్ర కింద చేశాక నెత్తి మీద ఎక్కించుకుంటాం దాన్ని. అవునా కాదా చెప్పండి? ఘనహీనమైన దాన్ని ఏం చేశాడు? ఘనమైనదిగా చేశాడు. అందవిహీనమైన దాన్ని ఏం చేశాడు? విలువ ఉంటుందా దానికి? విలువ లేనిది మట్టి. కానీ పాత్ర అయిన తర్వాత దాన్ని డబ్బులు పెట్టి మరీ కొంటారు.
దానికి విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో ఉన్నాయని లేవు. మట్టికి ఏమైనా కలిపడా? లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ కుమ్మరి వాడు అందరి హీనమైన దాన్ని అందమైనదిగా, విలువ లేని దాన్ని విలువైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా చేస్తున్నట్లుగా నేను మీకు చేయలేనా అంటున్నాడు. ఉదయం మీకు చెప్పాను, ఆయన చేయలేనా అని అడిగాడంటే చేయగలదో లేదో నువ్వే చెప్తావని కాదు, చేయగలను కదా అనేది. ఆమేన్. మన అందరి హీనమైపోయినా, ఘనహీనమైపోయినా, విలువ లేనివైపోయినా, ఎంత భయంకరంగా పాపాన్ని బట్టి మన జీవితాలు నాశనం అయిపోయినా ఆయన చేతుల్లోకి వస్తే ఆయన చేతులు ఇచ్చేస్తాయి మనకి. దేవుని స్తోత్రం. చదువు కలపలేదు, అది డబ్బు కలపలేదు, మన జీవితంలో ఉన్న మన కులము, మనలో ఉన్నటువంటి ఏది కూడా మనకి అందాన్ని, ఘనతను, విలువను తీసుకురాలేదు. కానీ ఆ పరమకు మరి చేతులు తీసుకొస్తాయి. రాహాబు ఒక వేశ్య. రాహాబు ఒక ఎరుకో పట్టణంలో పుట్టింది. అది ఒక పాపిష్టి పట్టణము. ఆ పట్టణం నిండా పాపము, చీకటితో నిండిపోయింది. పాపిష్టి పట్టణంలో పుట్టింది. ఆ పట్టణం ఎంత భయంకరమైనది అంటే దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో బంగారం కూడా తీసుకోవద్దు అన్నాడు. ఎంత పాపిష్టి పట్టణం కాకపోతే చూడండి. దాంట్లో వెండి కూడా పట్టుకోవద్దు అన్నాడు. దాంట్లో ఉన్నదంతా కాల్చి పడండి అన్నాడు. దేవుడు వీళ్ళ దేవుడికి అంత కోపము, ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. అటువంటి పట్టణంలో పుట్టింది. అటువంటి పట్టణంలో పుట్టింది. మరలా ఎటువంటి వృత్తిలో ఉంది? వేశ్య వృత్తిలో ఉంది. పుట్టడం పాపిష్టి పట్టణంలో పుట్టింది. చేస్తున్నదేమో వేశ్య పని. అయితే ఒకరోజు యెహోవా గురించి విన్నది. బైబిల్ ఉందా? లేదు. చదువు ఉందా? లేదు. ఏ వృత్తి? వేశ్య వృత్తి. చచ్చికెళ్తుందా? ఎవరు ఎవరో చెప్పారట, ఇశ్రాయేలు దేవుడే మహాగణుడైన దేవుడు ఎర్ర సముద్రం అడ్డంగా వస్తే పాయలు చేసి పడేశాడు. అరణ్యంలో వారికి మన్నా ఇచ్చాడు. అమాలేకులు అమాంతంగా వాళ్ళ మీద పడిపోతే వాళ్ళని గొప్ప జయముతోటి దీవించి ఆశీర్వదించాడు. దేవతల్లో ఆయన వంటి దేవుడు లేడంటే నమ్మేసింది. నమ్మడం మాత్రమే కాదు ప్రియులరా, ప్రాణం పణంగా పెట్టింది. వేగులు వారికి ఇంట్లో చోటిచ్చింది. తన జీవితం అంతా ఒక రకంగా చెప్పాలంటే దేవుని చేతుల్లో పెట్టేసింది. దేవుని చేతుల్లో ఎప్పుడైతే పెట్టిందో, వేశ్య ఎరుకో పట్టణంలో ఉంది, చచ్చిపోవాలి ఆ పట్టణంలో అందరితో పాటు. గాని రక్షింపబడింది. అంత మాత్రమేనా? దేవుడు రక్షించేవాడు మాత్రమే కాదు, అందమైనదిగా చేస్తాడు నీ జీవితాన్ని. రక్షణతో అయిపోయిందని అనుకోవద్దు. అందరి హీనమైన జీవితాన్ని రక్షించి అందమైనదిగా, విలువైనదిగా, ఘనమైనదిగా చేస్తాడు. అదే ఈ దేవుని చేతుల యొక్క గొప్పతనం. ఆమేన్. వేశ్యల్లా దావీదుకు మొత్తనానం అయిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు రాయబడింది. యేసు ప్రభుకి స్వయాన్న దేవుడు నరుడిగా వస్తే ఆయనకి మొత్తనానం అయిపోయింది. దేవుడా వేసి ఎక్కడ? యేసయ్య వంశావళిలో. అంటే యేసయ్యకి మొత్తనానం ఎక్కడ? అంత పరిశుద్ధుడికి ఆమె ఆ వంశావళిలో చోటు దక్కించుకోవడం దేవుడిచ్చిన ఘనత కాదంటారా? దేవుడిచ్చిన విలువ కాదది. దేవుడిచ్చిన అందం కాదు ఆ జీవితానికి. అంతేనా? ఇంకా చెప్తాను వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తీకండి, నా ఒక్క చూడండి చాలు. విశ్వాస వీరులు ఉంటారు. ఎవరు? ఒక రకంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హీరోలు వాళ్ళందరూ. ఎవరు? దేంట్లో హీరోలు? నటించడంలో కాదు, డబ్బు సంపాదించడంలో కాదు, విశ్వాస పోరాటంలో హీరోలు వాళ్ళు. ఆమేన్. వారి విశ్వాస పోరాటంలో గొప్పగా జయం పొందిన వారు అబ్రహాము, సారా, ఇస్సాకు. ఈ భక్తుల సరసన రాహాబ్ పేరు ఉంటుంది. ఆమేన్. రాహాబ్ ఎక్కడ? విశ్వాస వీరుల జాబితా ఎక్కడ? మీకేం అర్థం అవుతుంది? ఓ రోజు నేను కర్నూలు గిడియన్ స్టేట్ కాన్ఫరెన్స్ లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వైజాగ్ నుంచి గంగాధర్ ఆయన వచ్చాడు. చాలా పెద్ద ఆయన ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి డబ్బు మీద ఆశ పుట్టింది. కంపెనీ అంతా ఆయన చేతుల్లో ఉందేమో, ఆర్థిక పరమైన నేరానికి పాల్పడ్డాడు. అంటే కంపెనీలో ఓనర్కి తెలియకుండా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డబ్బు నొక్కేశాడు. కంపెనీలో చాలా పెద్ద ఎంప్లాయీ, పెద్ద అధికారి, ఆఫీసర్ గారు, బాగా తెలివైన ఆయన, అన్ని చక్కగా చక్కబెట్టగలడు. కానీ ఎవరికి తెలియకుండా డబ్బు నొక్కేశాడు. అది బయటికి పడకుండా ఉంటుందా? కొంతకాలం తర్వాత బయటకు పొక్కింది. అది ఎప్పుడైతే తెలిసిందో కంపెనీ వారు ఆయన మీద కేసు పెట్టారు. అది చాలా పెద్ద నేరము. కోర్టులో మనిషిని చంపేస్తే ఎంత నేరమో ఆర్థిక నేరానికి కూడా సమానంగా శిక్ష ఉంటుంది. వీళ్ళరా అయితే ఆర్థిక నేరానికి పాల్పడినందున జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఒక్కసారిగా ఉద్యోగం ఊడిపోయింది.
జీవితం నాశనం అయిపోయింది, అంధకారం అయిపోయింది. అప్పుడు దాకా ఇంటికి పొలమని వచ్చేసే వాళ్ళందరూ రావడం మానేశారు. సొంత తోబుట్టువులు కూడా నీకు నాకు కట్ట అన్నారు. ఎవ్వరు లేరు, ఒంటరోడు అయిపోయాడు జీవితంలో. భవిష్యత్తు అంధకారం అయిపోయింది. తర్వాత ఏ కంపెనీ వాడు ఉద్యోగం ఇవ్వడు. అలాంటి నేరానికి పాల్పడిన వాడికి ఏ కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది? ఉద్యోగం ఉండదు. కుటుంబం నాశనం అయిపోయింది. ఎవరితోటి సంబంధాలు లేవు, సహవాసాలు లేవు. అందరూ వచ్చి అంటున్నారు. ఎలా నాశనం అయిపోయిన తన జీవితము. అప్పుడు దేవుని బిడ్డలారా, జైల్లో ఒక రోజు గడుపుతూ ఉంటే బెయిల్ రావాలని అనుకునేవాడట. ఎందుకనంటే బెయిల్ వస్తే బయటికి వెళ్ళి హాయిగా బతకొచ్చని కాదు, ఊరేసుకుని చచ్చిపోదామని. లోపలైతే చచ్చిపోవడానికి ఉండదని, బయటికి విడుదల చేస్తే ఊరేసుకుని చచ్చిపోదామని, అంత వేదన బాధలో ఇలాంటి బతుకు బతికేదంటే చస్తే మంచిది అనుకునేవాడు ప్రియులరా. అలాంటి సమయంలో ఉన్నట్టు ఆయన చెప్తున్నాడు, ఒకరోజు కొంతమంది బైబిల్ సత్కులు వచ్చి జైల్లో ఖైదీలకి బైబిల్ పంచారంట. ఆ రోజు బైబిల్ తీసుకున్నాడు. బాధలో ఉన్నాడు కదా. అంతకుముందు క్రైస్తవం ఏమంటే దూషించేవాడు, ద్వేషించేవాడు. బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో దేవుడు అనుకుంటాం కదా. కాబట్టి ఆ బైబిల్ తీసుకున్నాడు. తీసుకుని వెనకాల కొన్ని వచనాలు ఉన్నాయి, చదివాడు. ఏంటి ఆ వచనాలంటే, అందరూ పాపం చేసిన వాళ్ళే, ఏ భేదం లేదు, అందరూ దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. ఓకే అనుకున్నాడు. తర్వాత ఇంకా వాక్యం చదివితే, మన పాపాలు ఒప్పుకుంటే యేసయ్య మన పాప శిక్షను అనుభవించాడు. మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన శిలువలో చెల్లించాడు కనుక మనకి ఇక శిక్షా విధి ఉండదు అన్నటువంటి ఆ వచనాలన్నీ చదువుకుంటూ వచ్చాడు. ఆఖరిన యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించమని అక్కడ రాయబడింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, చదివాడు, పుస్తకం మూసేశాడు. కొంతకాలం తర్వాత బెయిల్ వచ్చిందట, బయటకు వచ్చాడట. ఒకరోజు తన స్నేహితుడు, ఓ ప్రార్థనకి వెళ్దాం వస్తావా అని చెప్పి బాధలో ఉన్నాయని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే కరెక్ట్గా ఈయన వెళ్ళేసరికల్లా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నాడంటే, ఈ వచనాలు ఏదైతే చదివాడో బైబిల్లో ఆ వచనాల గురించే చెప్తున్నాడు. యేసయ్య మనందరి రోగాలు, మనందరి పాపముల యొక్క శిక్ష, యేసయ్య మనందరి వ్యసనములకు రావాల్సినటువంటి ఆ శిక్ష ఆయన భరించాడు, ఆయన చనిపోయాడు. ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకున్న వారికి ఏ శిక్ష ఉండదు, ఆయన విడుదల ఇస్తాడని వాక్యం చెప్తుంటే ఆ రోజు విశ్వాసం కలిగింది ప్రభు ప్రియులరా. వినుట వలన ఏం కలుగును? వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వలననే దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగింది. తనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టినట్టుంది. తన పాపంతో ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నా పాపాన్ని క్షమిస్తాడని చెప్తున్నాడు కదా. ఆయన నన్ను క్షమిస్తే నాకు అంతే చాలు, నా బతుకు బాగు చేస్తే నాకు అంతే చాలు అనుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ జైల్లో ఉన్నప్పుడు చాలా మంది దేవుడి దేవతలకి మొరపెట్టాడు, కానీ ఎవ్వరూ ఉలుకు పలుకు లేదు. ఎప్పుడైతే ఆ రాత్రి ఆ మీటింగ్ లో తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకున్నాడో, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడో, క్షమాపణ పొందాడో, మరుసటి వారంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆయన ఉద్యోగం చేస్తావా అని ఉద్యోగం ఇచ్చాడట. ఉద్యోగం ఇస్తే ప్రియులరా అసలు ఉద్యోగం ఇవ్వకూడదు ఆయనకి. ఆయన మీద ఏముంది? క్రిమినల్ కేసు ఉంది. అలాంటి వాడికి ఉద్యోగం ఎవరు? అలాంటి ఆయన ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేసాడంట. దేవుడు తన జీవితాన్ని ఆ కంపెనీని బహుగా దీవించాడు. ఎందుకు? యేసు ప్రభుకి తన జీవితాన్ని అప్పగించాడు. అయితే ఓ చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడు, ఓ పాస్టర్ గారి దగ్గర వాక్యం నేర్చుకోవడం మొదలు పెట్టాడు, ప్రార్థన నేర్చుకోవడం మొదలు పెట్టాడు. జీవితాన్ని యేసు ప్రభులో ఎలా జీవించాలో నేర్చుకున్నాడు. ఒక రోజు ఏమైంది అంటే ఆ కోర్టులో ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ కి వచ్చింది, అంతిమ తీర్పు అన్నమాట. అంటే ఇక ఆ కేసు అయితే శిక్ష పడుతుంది, లేకపోతే కొట్టేస్తారు. ఈ ఫైనల్ జడ్జిమెంట్ కి వచ్చినప్పుడు చర్చికి వెళ్ళాడంట, ప్రార్థన చేసుకుని కోర్టుకి బయలుదేరాడంట. వెళ్లే ముందు పాస్టర్ గారు అన్నారంట, మనం యేసుని నమ్ముకున్నాం, అబద్ధం ఆడకుండా ఏది అడిగినా నిజం చెప్పేయండి అన్నాడంట. యాక్చువల్ గా కోర్టులో అలా చెప్తే ఏం పడుతుంది? మొట్టికాయలు కాదు, ఏం పడతాయి? ఒక్కోసారి జీవిత ఖైదీ కూడా విధించవచ్చు, అంటే జీవితాంతం కూడా జైల్లో. అంత పెద్ద నేరం అది. అయితే కోర్టులో గోన్లో నిలబడ్డాడట. కోర్టులో జడ్జి గారు అడిగారంట, ఏ అబ్బాయి ఈ ఆర్థిక నేరాన్ని నువ్వు పాల్పడ్డావా అన్నాడంట. ఈయన అన్నాడంట రెండు చేతులలో జోడించి, నేనే చేశాను అయ్యా నేరం అన్నాడు. నీకు మతులు మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? జడ్జి ముందు ఎప్పుడు అలా ఒప్పుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నాకు ఎంత అధికారం ఉందో నీకు తెలుసా? నువ్వు కనుక నేరం చేస్తావని ఒప్పుకుంటే నీకు ఈ క్షణంలోనే నీ జీవితాంతం జైల్లో ఉండేటట్లుగా శిక్ష విధించే అధికారం నాకు
ఉంది. కొన్ని విధించే అధికారం నాకు ఉంది. నీకు కొంచెము టెన్షన్ లో ఉండి ఆ మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదేమో, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెళ్ళి ఆలోచించుకుని వచ్చి చెప్పన్నాడట. ఏ కోర్టులో ఏ జడ్జి గారైనా 5 నిమిషాలు టైం ఇస్తాడు ముద్దాయికి? 5 నిమిషాలు టైం ఇస్తే వెళ్ళాడట. వెళ్ళి వెనక్కి వచ్చి మరలా అదే మాట అట, అయ్యా మీరు ఎంత టైం ఇచ్చినా నాది ఇదే మాట అయ్యా అని చెప్పి నేనే చేశాను. యాక్చువల్ గా లాయర్లు ఏం చెప్తారంటే, వాడు ప్రలోభ పెట్టాడు, ఎలా చేయమన్నాడు, వాళ్ళు చేశాను వీళ్ళ వాళ్ళు చేశానంటే కొంచెం శిక్ష ఏమవుతుంది, తగ్గుతుంది. అయితే ఈయన ఎవరూ ప్రలోభ పెట్టలేదు, నేనే చేశాను అని ఒప్పుకుంటున్నాను అన్నాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒప్పుకుంటే జడ్జి గారు ఏం చేశాడంటే, ఏం చేయాలి, ఏం చేశాడు తెలుసా? 5,000 రూపాయలు ఫైన్ వేసాడు. 5,000 ఫైన్ వేసాడంట. నీకు 5,000 ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా అంత పెద్ద నేరానికి? జడ్జి గారు ఆ తీర్పు తీర్చి గదిలోకి వెళ్తే జడ్జి గారికి అందరూ చప్పట్లు కొట్టారంట. యథార్థవంతుడికి సరైనటువంటి తీర్పు తీర్చావు నాయన, జడ్జి గారిని మెచ్చుకున్నారు. అయితే ఈ దగ్గర 5,000 కూడా లేవట, అంటే ఉన్నాయి కానీ జేబులో పెట్టుకుని రాలేదట 5,000. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆయన ఉంటాడు కదా, ఆ సిఐ అన్నాడట, అయ్యా రేపు కోర్టు సెలవు, టైం అయిపోతుంది, కోర్టు టైం, ఇదిగో 6 గంటల లోపల కనుక మీరు 5,000 కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టాలి మళ్ళా రేపు అంట. మీలాంటి మంచి ఆయన జైల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను అందుకే ఏటీఎంకి వెళ్ళి మీకోసం డబ్బులు డ్రా చేసి తెచ్చేసాను. మీరు తర్వాత ఇవ్వండి, మీరు ఇస్తారని కూడా నాకు తెలుసు. ఇదిగో 5,000 మీరు నా డబ్బులు తీసుకుని కట్టేయండి అని చెప్పి ఆయన సంతకం పెడుతుంటే అన్నాడట, మీరు మతం తీసుకున్నారా అన్నాడ. దాని అర్థం ఏంటి? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా? యేసై చేతుల్లోకి వస్తే జీవితం ఎలాగైపోతుంది? అందమైనదిగా, ఘనమైనదిగా, విలువైనదిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన చేతుల్లోకి ఏం చేయాలి మనము? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆదివారం వస్తాం, సోమవారం నుంచి శనివారం దాకా బయటకు వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. మీటింగ్లకు వచ్చినప్పుడు ప్రభువా జీవితం అంతా నీదే, నీ చేతుల్లోనే పెట్టానంటాం. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన జీవితాలు మన చేతుల్లోనే పెట్టుకుంటాం. నేను వచ్చేటప్పుడు ఒక కార్లో వచ్చాను. ఆ కార్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉందంటే డ్రైవర్ చేతుల్లో ఉంది. ఎడం వైపు తిరిగితే కార్ అంతా ఎటువైపు తిరిగిపోద్ది, కుడివైపు తిప్పితే కార్ అంతా ఎటువైపు తిరిగిపోద్ది. కారు పూర్తిగా తను డ్రైవర్ చేతులకి ఇచ్చేసుకున్నట్లుగా యేసయ్యకి మీ జీవితాన్ని పూర్తిగా ఇస్తారే బరా? ఇస్తే ఆశీర్వాదమా నష్టమా? అప్పుడు ఈ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు. మళ్ళీ చదువుదాం ఒకసారి మాట. మీ ఊరి పేరు కలిపి చదువుదాం, ఇశ్రాయేలు వారులాగా తీసేసి. చదవండి. అంతటి యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అమ్మా మున్సిపాలం వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీరందరూ అంటారు అనుకుంటే నేను ఒక్కడే అన్నాను. చెప్తామా మళ్ళా? మున్సిపాలం వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? మీరు చెప్పండి, చేయగలడా చేయలేడా? ఆయన చేయగలడా చేయలేడా? మొన్న మా చర్చిలో ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ చేయడానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఎంగేజ్మెంట్ చేస్తుంటే ఎంగేజ్మెంట్ టైంలో ఏం జరుగుతుందంటే, రాజమండ్రి మరి ఇక్కడ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఎంగేజ్మెంట్కి ఏం చేస్తారంటే పెళ్లి కొడుకోళ్ళు సామాన్ అంతా తెస్తారా లేదా? నిశ్చితార్థం రోజులు చీర తెస్తారా? తెచ్చినప్పుడు అమ్మాయి ఆ చీర పట్టుకుని సామాన్ పట్టుకుని వెళ్తుందమ్మా లోపలికి? వెళ్దా? మార్చుకుని రావడానికి వెళ్దా? వెళ్ళి వచ్చేసరికి కొన్ని యోగాలు గడిచిపోతాయమ్మా. ఈ టైంలో పాస్టర్లు ఏం చేయాలి? స్టేజ్ మీద ఏం చేస్తాం? ఇంకా ఒకరు మాట్లాడుకుంటాం. అక్కడికి పెళ్లి కొడుకు తరపున పాస్టర్ వచ్చాడు. ఇప్పుడు ఈవిడ చీర కట్టుకుని రావాలి, యోగాలు గడిచిపోతాయి, ఏం చేయాలో అర్థం కాక నేను పాస్టర్ గారు ఏంటి సంగతి, మీరు ఎలా ప్రభుని తెలుసుకున్నారు చెప్పండి. ఆయన ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాడు. నా ప్రియ ఎలా తెలుసుకున్నారు చెప్పండి అని అంటే ఆయన అన్నాడు అయ్యా నేను మా ఊరు కొత్తపల్లి అట అయింది. ఎక్కడ? కొత్తపల్లి, మీకు తెలుసా? కొత్తపల్లి అండి మాది. అయితే అయ్యా కొత్తపల్లిలో మా నాన్నగారు ఊరికే పెద్ద,
అందరికీ తీర్పు తీర్చేవాడు. అయితే గౌరీదేవి ఎవరో చెప్పాడు ఆయన, నాకు పేరు సరి గుర్తురాట్లేదు, ఆవిడ మా కుల దేవత ఏదో చెప్పాడు. ఆ దేవతని ప్రతి సంవత్సరం మేము మా ఇంటి దగ్గరే ప్రతిష్ఠించి ఊరేగించి పండగ చేసేవాళ్ళం. మాది బాగా అలాగే విగ్రహారాధన కుటుంబం. అయితే మాస్టర్ గారు, నేను ఎంత విపరీతంగా క్రైస్తవ్యాన్ని దేశించేవాడిని అంటే, ఓసారి వీధిలో ఆ ఊర్లో పాస్టర్ గారు కూటం పెడితేనంట కర్రెట్టుకుని వెళ్ళిపోతున్నాడంట ఇంట్లో నుంచి. ఎందుకు? ఈ రోజు వీధిలోకి వచ్చాడు, రేపు పొద్దున్న ఇంట్లోకి వచ్చేస్తాడని చెప్పి కొట్టడానికి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఆపాడంటే ఏమని, ఒరే తప్పురా, మనం ఊరేగింపు చేసుకున్నుంటే వాళ్ళు ఎవరు మనల్ని అడ్డుకోరు కదా క్రైస్తవులు, మనం అలా ప్రార్థన చేసుకున్నుంటే వాళ్ళు మన జోలికి రాలేదు కదా, వాళ్ళని అలాగనా ఇబ్బంది పెట్టకూడదురా అని అంటే విన్నాడు కదంట, ఇంట్లోకి తీసుకెళ్ళి కలిపేసేసాడు. అయితే సాధారణంగా ఆ వ్యక్తి ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే ఆ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినాయి అంట. లాభాలతో పాటు మంచి అలవాట్లు కూడా వచ్చినాయి అంట. ఏంటి అలవాట్లు? మంచి అంటే మంచి కాదండి, లాభాలు వచ్చినాయి కదా, డబ్బు వచ్చింది, డబ్బుతో పాటు ఏమొచ్చినాయి? అలవాట్లు వచ్చినాయి. ఏంటి? తాగుడు, వ్యభిచారము, పేకాట, మొత్తం అన్ని లేని అవలక్షణాలు లేదు. ఇంట్లో భార్యతో గొడవలు, ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో ఆరోగ్యం కూడా పోయింది. వ్యభిచారం చేసే వాళ్ళకి, తాగే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఒంట్లో ఆరోగ్యం పోయింది. యూరిన్ పోసుకుంటుంటే బ్లడ్డే కాలేదట. ఏమొచ్చేదట? బ్లడ్డే వచ్చేదట. బ్లడ్ వస్తుందంటే డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగేశాడట. డాక్టర్లు మందులు వాడిస్తున్నారు కానీ బ్లడ్డే కారుతుంది కానీ యూరిన్ నలిగిపోతున్నాడు. రాత్రులు వేదన, బాధ, ఒంటి మీద పుండ్లు వచ్చి రసి కారుతుందంట. అవి గోక్కోలేకపోతున్నాడు. ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, నీ బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నాడంట ఒక డాక్టర్. నిజం చెప్పండి, అసలు నేను బ్రతుకుతానా అన్నాడంట. మందులు వాడితే ఓ సంవత్సరం దాకా బతకగలవు అన్నాడంట. ఆ టైంలో ఈ బతికేందుకు చచ్చిపోతే మంచిదని చెప్పి దేవుడు లేనివాడు ఏం చేస్తాడు? కష్టాల్లో ఆత్మహత్య చేసుకుంటాడు. దేవుడు ఉన్నవాడైతే దేవుని వైపు చూస్తాడు. అయితే మందు తాగి చచ్చిపోదాం, అయితే ఉదయకాలంలో చచ్చిపోతే మా నాన్న పరుగు పోతుంది, మా నాన్న అందరికీ తీర్పు తీరుస్తాడు. మందు తాగేసి రాత్రి చచ్చిపోదాం, ఏ నిద్రలోనే చచ్చిపోయాడని ఏదో కవర్ చేసుకుంటారని చెప్పి మందు బాటిల్ కొనుక్కున్నాడు. అంటే ఏ మందు? ఆ తాగే మందు కాదు, చచ్చిపోయే మందు. ఆ మందు కొనుక్కుని అయితే చచ్చిపోయే ముందు సినిమా చూసి చచ్చిపోదాం అనుకున్నాడంట. కొత్తపల్లిలో సినిమా థియేటర్కి వెళ్ళాడంట. ఆ సినిమా థియేటర్ ఆకర్షణ ఏమంటారు నాకు తెలియదు, మరి సెకండ్ షో అంటారా ఏదో మరి. దాని ముందు షో ఇంకా నడుస్తుందంట. ఆ షో ఇంకా అవలేదంటే ఇంకా పావు గంట ఉందంట. ఈ షో కోసం ఆ సినిమా హాల్ బయట ఎదురు చూస్తున్నాడంట. ఆ ముందు షో ఇంకేం అవ్వలేదు, అయిపోలేదు. అది అయిపోతే వెళ్దామని ఎదురు చూస్తున్నాడంటే ఈ ఎదురు చూసే కాలంలో అనిపించిందంట, ఒకసారి ఆఖరిసారికి ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నాం కదా, అందరు దేవుళ్ళు ఒకసారి అడిగేద్దాం, ఏ దేవుడు పలకపోతే ఇంక చచ్చిపోదాం, ఈ బతుకు బతికితే ఏంటి అని చెప్పాను. అందరు దేవతల్ని, దేవుళ్ళని, వాళ్ళ బోల్దేమో అందరిని అడిగాడు. ఏ దేవుడు మాట్లాడు అప్పుడు దేవుడు వెళ్ళారా. అయితే ఆ సినిమా హాల్ ఎదురుకుండా సిలువ ఉంటుందంట, ఉప్పుడిగా ఉంటుందంట. అయితే ఇప్పుడు అంత ఎక్కువ కనిపించట్లేదంట, అప్పుడైతే స్పష్టంగా ఆ సినిమా హాల్ ఎదురుగుండా సిలువ. ఎవరు కట్టాడో మహానుభావుడు, మంచి పని చేశాడు కట్టి. సినిమా హాల్ ఎదురుగుండా సిలువ చూసారా. అప్పుడు దేవుని వెళ్ళారా, ఆ సిలువ కడితే ఆ సిలువ వైపు చూసి యేసు ప్రభుని అడగదామని అనుకున్నాడంట. కానీ చిచ్చి ఎలా అడగను అని చెప్పి మరలా సరే ఏ దేవుడైతే ఉంది, చచ్చిపోతున్నాను ఎలాగో, ఈ దేవుని కూడా ఒకసారి అడుగుదామని చెప్పి, యేసు ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే ఇదిగో ఈ రాత్రే నన్ను నువ్వు ముట్టి నువ్వు స్వస్థపరచు, ఈ రోజే నువ్వు బాగు చేయాలంటే. అప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలుసా? పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ సిలువలో నుంచి 2 చేతులు వచ్చినాయంట ఇలా బయటికి. ఒళ్ళు జల్లరించేసిందంట, చెవటలు వదుకంట. గాయపడిన చేతులు 2 కనిపించినట్టు ఇలా బయటకు వచ్చి ఇలాగా రమ్మంట, ఆయన చేతుల్లోకి రమ్మని. ఎవరికైనా కనిపించిందేమో అని ఇటువంటి చూశాడు, ఎవ్వడికి కనిపించట్లేదు, ఈయన ఒక్కడికే. వెంటనే పాస్టర్ గారి ఇంటికి పరిగెడదాం అనుకున్నాడు. యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు కదా. యేసు ప్రభుకి తన జీవితం ఇద్దామని పరిగెడదామని పాస్టర్ గారి ఇంటికి ఏ ముఖం పెట్టుకున్నాను అని అనిపించింది. అయినా సరే మనం వెళ్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పాస్టర్ గారు వెళ్ళిపోయారని చెప్పారట.
అయ్యయ్యో పాస్టర్ గారు వెళ్ళిపోయారు అని చెప్పి సెంటర్కి వస్తే పాస్టర్ గారు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నవాడు బస్సు ఆగిపోయింది, మళ్ళీ దిగిపోయి వెనక్కి వచ్చేస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి పాస్టర్ గారు ఎక్కిన బస్సు ఎందుకు దిగిపోయారు అని అంటే, అబ్బాయి ఇది గోకవరం వెళ్తుందట, గోకవరం నుంచి మళ్ళీ నేను కాంప్లెక్స్కి వెళ్ళి అప్పుడు విజయవాడ బస్సు ఎక్కాలి. అలా కాదు, విజయవాడ డైరెక్ట్గా వెళ్ళి బస్సు ఉంటుంది, అది వస్తుందని అది తెలియక ఇది ఎక్కేశాను, అది వస్తుందట, అది ఎక్కుదామని దిగిపోయాను అంటే, అవును ఇంతకీ నన్ను ఎప్పుడు పలకరించో, నువ్వు నన్ను ఎందుకు పలకరిస్తున్నావు అన్నాడంట పాస్టర్ గారు. ఇలా జరిగిందంతా చెప్తే ఇంటికి తీసుకెళ్లి వాక్యం చెప్పి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా చర్చికి రండి అన్నాడా, మీటింగ్కి రండి అన్నాడా, నా యొద్దకు రండి అన్నాడా? అంటే చర్చికి రావద్దు మీటింగ్కి రావద్దనా? చాలా మంది మీటింగ్కి వస్తారు కానీ చర్చికి వస్తారు కానీ ఆయన చేతుల్లోకి రారు. చర్చిలోనే కూర్చుంటారు కానీ వారి జీవితం ఎక్కడ ఉండదు. చెప్పాలి మీరు చర్చికి ఎన్ని రోజులు వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు, మీటింగ్కి ఎన్నిసార్లు వచ్చారు అన్నది కాదు. దేవుని చేతుల్లో ఉన్నావా, బయట ఉన్నావా? చర్చికే ఉన్నారు, లోపల చూస్తానికి పరిసయ్యులు శాస్త్రులు ఎక్కడ ఉన్నారు? ఆ యెరూషలేము దేవాలయంలోనే పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు కానీ వారు దేవుని చేతుల్లో. అందుకే యేసయ్య అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ఈ రోజైనా నా రెక్కల క్రిందకు వస్తే బాగుండు. వాళ్ళు చూస్తానికి ఎక్కడ ఉన్నట్లు కనబడుతుంది, మందిరంలో ఉన్నట్టుగానే కనబడుతుంది కానీ ఎక్కడ లేరు వాళ్ళు. దేవుని రెక్కల క్రింద, నా రెక్కల క్రిందకి రండి. దేవునికి స్తోత్రం. అమ్మా ఆ రోజు నిజంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. మరుసటి రోజు నుంచి అన్ని అలవాట్లు పోయినాయి, పోయింది, వ్యభిచారం పోయింది, వాటి మీద అసలు ఆశే కోరికే అసహ్యం కలుగుతుంది. దేవుని చేతుల్లోకి వస్తే పాపం మీద అసహ్యం వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని అసహించుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఎన్నో దినాలుగా రక్తం కారుతున్న యూరిన్ ఆగిపోయి యూరిన్ రావడం మొదలైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒళ్ళంతా దోషము, రక్తం దోషమైపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, మళ్ళా శుద్ధీకరింపబడింది, రోగాలన్నీ తగ్గిపోయింది. ఆ పాస్టర్ గారు అంటున్నారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాస్టర్ గారు నాకు ఒక్కసారి కూడా జ్వరం రాలేదన్నాడు. ఎప్పటి నుంచి? ఆయనకు వయసు ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఎప్పుడో నమ్ముకున్నాడు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఒక్కసారి కూడా జ్వరం రాలేదండి అన్నాడు. నేను ఒక్కసారి కూడా టాబ్లెట్ వేసుకోలేదండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు నీ కొరకు నా కొరకే గాయపరచబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఎంత గొప్ప చేతులో నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను సహోదర సహోదరి. ఇవన్నీ నిజంగా జరిగినటువంటి సంఘటనలు. నేను రీసెంట్ గా విన్నాను. నేను ఎప్పటి నుంచో విన్నో చెప్తే ఈ రాత్రి మీటింగ్ ఇంకా తెల్లారిపోతుంది, మీకు ఆల్రెడీ ప్రేర్ అయిపోతుంది. నేను కేవలం 2 ఉదాహరణలు చెప్తున్నాను మీకు. నా ప్రియమైన పిల్లల, దేవుని చేతుల్లోకి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. నా జీవితం విలువైనదిగా ఘనమైనదిగా యేసయ్య చేశాడు. వేరే దేశానికి వెళ్ళడానికి, అనేక ప్రాంతాలు జరగడానికి. మొన్న నేను భీమిలి నుంచి వచ్చాను. సూలూరుపేట దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళాను, కర్నూలు నుంచి కోనసీమ దాకా వెళ్ళాను. ఎందుకు పిలుస్తున్నారు? దేవుని చేతుల్లోనికి వచ్చినందుక దేవుడు నాకు ఈ విలువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మా మన జీవితాలు ఘనమైనవి కాదు, మన జీవితాలు అందమైనవి. పాపం ఏం చేసిందంటే మన జీవితాన్ని భ్రష్టు పట్టించింది, మన జీవితాలను అందవిహీనంగా చేసింది, ఘనహీనంగా చేసింది, విలువ లేని జీవితాలుగా చేసింది. మన యేసయ్య రక్తం ఏం చేసిందంటే విలువైనదిగా చేసింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆ రక్తం క్రిందకి రండి. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును యేసయ్యా. విలువైన రక్తమే మన జీవితానికి విలువిచ్చింది. దేవునికి స్తోత్రం.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక పాట రాస్తాను. దాంట్లో ఎలా ఉంటది ఆ చరణం, నీ రక్తమునే నాకు వెలగా చెల్లించి నా విలువను పెంచితివే అని ఉంటుందా. ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మన విలువను ఏం చేస్తాడు. ప్రియులగా మీరు విలువైన వారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలోనైతే చదువు ఉంటేనే విలువ, మనుషుల దృష్టిలోనైతే అందం ఉంటే విలువ, మనుషుల దృష్టిలో అయితే ఆస్తి ఐశ్వర్యం ఉంటే విలువ, మనుషుల దృష్టిలో అయితే గొప్ప కులంలో పుడితే విలువ. కానీ మనకి విలువనిచ్చేది కులం కాదు, చదువు కాదు, అందం కాదు, డబ్బు కాదు, ఇవేమి విలువనేమో ఒకవేళ ఇస్తాయి అని మీరు అనుకుంటే గనక మరి చచ్చిపోయినప్పుడు వాళ్ళకి ఏమైపోతుందో చెప్పండి. చచ్చిన వానికి ఇస్తుందా? మరి డబ్బు విలువిస్తుందా? ఎంత డబ్బు ఉన్నవాడిని అయినా తీసుకెళ్ళి ఎక్కడ బాధ పెడుతున్నారు? మట్టిలోనేనా? అప్పుడు దేవుని బిడ్డలారా, డబ్బు ఇచ్చిందా విలువ? చదివించిందా విలువ? ఏసే రక్తం ఇస్తుంది విలువ. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రక్తములో తన వస్త్రములు ఉదుకుని తెలుపు చేసుకున్నవారట మహిమ దేహంతో లేస్తారట. దేవునికి స్తోత్రం. చదువు లేపదు నీ దేహాన్ని, డబ్బు లేపదు నీ దేహాన్ని. ఎప్పుడు ప్రభు రాకడ సమయంలో ప్రియులరా, నీ కులం లేపదు, నీ అందం లేపదు, దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డావు కదా, నీ విశ్వాసాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి ఆ రోజు నిన్ను మహిమ దేహంతో పైకి లేపుతాడు. ఆమేన్. అయితే ఒకసారి ఈ 2వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారం మీద పని చేయుచుండెను. చెప్పండి, ఏం చేస్తున్నాడు? పని చేస్తూ ఉన్నాడు. అయితే కుమ్మరి పని చూస్తున్నప్పుడు ఇలాగుంది, కుమ్మరి జగటమంటితో చేయించున్న కొండ వాని చేతిలో ఏమైంది? ఏమైంది చెప్పాలి? కొండ చేస్తుంటే కొండ అయిందా? అది మధ్యలో ఏమైంది? ఎందుకు విడిపోయింది? కుమ్మరి వాడిని వెళ్ళి అడగండి, సారులో లోపం ఉందా? చేతుల్లో లోపం ఉందా? మరి ఎందుకు విడిపోయింది? మట్టిని సారి మీదకి ఎక్కించి కుండం చేసే ముందే దాంట్లో ఉన్నటువంటి మలినాలన్నీ తీసేస్తాడు. ఎవరో? కుమ్మరివాడు. కాళ్ళకి ఏం చేసి తొక్కుతాడా? చేతుల్లో పిసుకుతాడా? ఎందుకు చేస్తాడా పని? దాంట్లో రాయి రప్ప ఉంటే, దాంట్లో ఏదైనా మలినం ఉంటే అది ఏమవదు? కుండ అవదు. కాబట్టి అది మెత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? రాత్రికి సంబంధించింది ఏది దాంట్లో? మనం హృదయాలు పాపాన్ని బట్టి రాతి హృదయాలు అయిపోయినాయి. అయితే యేసు రక్తం ఏం చేసింది? మెత్తని హృదయం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కుడి వైపున ఉన్న దొంగ హృదయం గట్టిగా ఉండేది. ఎప్పుడైతే యేసు రక్తం మీద పడ్డదో మెత్తగా అయిపోయింది ఆ దొంగ హృదయం. ఆమేన్. అప్పుడు దేవుని బిడ్డలారా, కఠిన హృదయాల్ని దేవుడు ఏం చేస్తాడు? మెత్తన చేస్తాడు. వారి మనసు మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అది విడిపోయిందంట. కారణం ఏంటంటే మలినాలన్నీ తీసేశారు, కానీ ఎక్కడో దాచబడిన దోషం ఉండిపోయింది. ఏమంటే ఏంటది? అది బయటికి కనిపించడం లేదు, ఎక్కడో లోపలది ఉండిపోయింది. దాన్ని ఏమంటారు? దాచబడిన దోషము. ఏమంటారు చెప్పండి? దాచబడిన. అయితే కుమ్మరి వాడు ఏం చేశాడంట? చిచ్చే చెక్కలో మట్టి అని చెప్పి, ఈ మట్టి కాకపోతే ఇంకో మట్టితో కొండ చేస్తానని ఈ మట్టిని విసిరేయలేదంట, కానీ ఇదే మట్టిని సారదించి దాచబడిన దోషాన్ని తీసి అవతల పడేసి మళ్ళీ ఇదే మట్టిని ఇచ్చాడట. దేవుడికి ఎన్ని వందనాలు చెప్పాలో. అమ్మా, మన జీవితంలో ఏసైనా నమ్ముకున్నాక కూడా ఇంకా దాచబడిన దోషాలు ఉంటే దేవుడు మనల్ని విసిరేయకుండా ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు తన వాక్యం చేత ఉతక స్నానం చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మీటింగుల్లో, ప్రక్షాళన సభల్లో ఆ దాచబడిన దోషాలన్నీ బయటకు వచ్చేయాలి. వచ్చేయను దాకా అబద్ధాలు ఉంటే, దాచబడిన దోషం అంటే చెప్తున్నాను ప్రియులరా, ఒక్కోసారి మన జీవితాల్లో కొన్ని మలినాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలి? ఒకసారి నేను రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్ అంటే హోటల్, పెద్ద రెస్టారెంట్ రాజమండ్రిలో. నేను బంధువులు వచ్చారు, సరి జ్ఞాపకం లేదు, స్నేహితులు లాంటి వారితో వెళ్ళాను, చర్చిలో కుర్రలతోటి వెళ్ళినట్టు ఉన్నాను. వెళ్తే అక్కడ వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, పెద్ద హోటల్ కదా, వడ్డించే వాళ్ళు ఉంటారు. మంచిగా బట్టలు వేసుకుని వడ్డిస్తూ ఉంటారు. సార్
ఇది వేసుకుంటారు, ఇది వేసుకుంటారు అంటారు. డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా, గౌరవం కూడా ఎక్కువ ఇస్తారు. అప్పుడు గౌరవం వెళ్ళారా, అప్పుడు అవన్నీ వడ్డిస్తూ ఉంటే ఆమె మీద ఒప్పించి ప్రశ్న వేసి, ఇవన్నీ ఏం చేయమంటారు? అవన్నీ నేను తినేస్తానా ఏంటి? అవన్నీ అందరికీ చెప్పాను కాబట్టి అవన్నీ నన్ను అడిగితే నేనేం చెప్పను, వాళ్ళందరికీ ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం కఠినంగానే మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత మెత్తగా ఏమీ చెప్పలా. అయితే తినేసాను, తినేసి బయటకు వచ్చేసాను. వచ్చేసి బిల్లు కట్టేసి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసాక దేవుడు అంటున్నాడు, వెళ్ళాం సారీ చెప్పు అంటున్నాడు. ఎవరికి? నీకేమన్నా అర్థమైందా? ఎందుకు చెప్పమన్నాడు సారీ? నేను ఆమెని కొంచెం 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 హర్ట్ చేశాను. ఏం చేశాను? కొంచెం బాధ పెట్టాను, నా మాట ఇచ్చాను. అది నేను ఎలా కవర్ చేసుకోవచ్చు? ఏమని కవర్ చేసుకోవచ్చు అంటే, మరి అలాంటి ఆమె ఏ పని చేయాలో ఆ పని సక్రమంగా చేస్తే నేను ఎందుకు అలా మాట్లాడతాను అని అనొచ్చా లేదా? అనొచ్చు. అలా కవర్ చేసుకోవచ్చా లేదా చెప్పండి? ప్రభా, టీవీ చూస్తారా మీరు? టీవీ ఉంటుందా? గొడవలు లేని పని, దేవుడికి ఎన్నో వందనా. ఫోన్ చూస్తారా? ఫోన్ చూస్తారా? ఫోన్లు ఎక్కడ కూడా వచ్చినాయా నైనా? ఆ తెగులు అక్కడే అనుకున్నాను. ఈ కోవిడ్ కంటే భయంకరమైంది. టవర్ రాగానే వీడికి టవర్ దొరకదు, ఆ టవర్ కోసం ఎలా వెళ్తా ఉంటాడు. యాంటీనా సరేలే మొత్తం గేదెలకి అప్పుడు దేవుని వెళ్ళరా. అయితే ఆ రోజు అంటే చెప్తున్నాను, దేవుడు వాటిని విడిచిపెట్టమంటాడు, వాటిని ఒప్పుకోమంటాడు. అప్పుడు మనసు కొంచెం కష్టంగా నేను తర్వాత మళ్ళా హోటల్కి వెళ్ళాను. ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటున్నాను, ఎక్కడ ఉందరా బాబు సారీ చెప్పాలి. ఎత్తుక్కుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. అమ్మ సారీ అమ్మ. ఎందుకు సార్ అంటే కంగారుపడిపోతాను. అమ్మ అప్పుడు నీతోటి ఎలాగైతే మాట్లాడు అసలు మీరు కూడా గుర్తులేదు నాకంటే. అమ్మ మీకు గుర్తుండదమ్మా, నాకు గుర్తు చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన నాకు బాగా గుర్తు చేస్తాడమ్మా, నీ మొఖం మర్చిపోలేదు. తర్వాత ఆవిడ మొఖం నాకు గుర్తులేదు, ఇప్పుడు గుర్తులేదు, కానీ ఆ చెప్పేదాకా మాత్రం బాగా గుర్తుందా మొఖం. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాచబడిన దోషాన్ని ఎత్తి చూపిస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు అందమైన పాత్ర అవ్వాలంటే వాటిని ఏం చేయాలి? వెంటనే ఒప్పుకొని మళ్ళా అలాంటి పని మనము అది మొదలుకొని ఎప్పుడు వెయిటర్ మీద కోపపడ్డు, నాకు బాబు ఆ పని చేయకూడదురా బాబు సారీ చెప్పాలి ఇప్పుడు అందరికీ. నీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఇవి పెద్ద పెద్ద వ్యభిచారాలు, దొంగతనాలు, తాగుబోతనాలు ఇలాంటివిగా అనిపించు. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? మచ్చలేనోడు. ఎవరైనా ఆయన మలినం లేనోడు, ముడత లేనోడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. నా కూతురు ఉంటుంది, నాకులా ఉంటుందా అంటారు కొంచెం. అలా అంటే తెగ మురిసిపోతాను నేను. మరి నేను మురిసిపోతాను, నువ్వు మురిసిపోతావా? నా కూతురు నాకులాగా ఉందంటే ఎవరికి ఆనందం? మరి ఆయనలాగా మనం ఉన్నామంటే ఎవరికి ఆనందం చెప్పండి? ఆయన మచ్చలేనోడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు ఆయన? మచ్చలు అన్నా కదా. ముడతలు లేనోడు, పాపం లేనోడు. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆయన దేనికి ఫేమస్? ఆయన దేనికి ఫేమస్? అందుకే దాచబడిన దోషాలు ఉంటే ఆయన కొండను చేయలేడు, చెయ్యడు. ఆయనకి ఇష్టం ఉండదు అలా. ఆమేన్ ఆమేన్. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు, నేను నక్షత్రాలు చేశాను కనుక మీరు చేయండి అన్నాడు ఆయన. మనం చేయలేమని తెలుసు. చాలా మంది అంటారు దేవుడు అంత పరిశుద్ధం, మనం అంత పరిశుద్ధంగా ఎక్కడ ఉండగలరు. ఒకవేళ ఉండలేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు? నక్షత్రాలు చేయమన్నాడా? నువ్వు చేయలేవు కాబట్టి నిన్ను చేయమని. కానీ ఆయన అంటున్నాడు, నేను భూమి ఆకాశాలు చేశాను కాబట్టి నువ్వు కూడా అన్నాడా? కానీ ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధంగా దాచబడిన దోషాలు లేకుండా పవిత్రంగా ప్రభు రాకడకు సిద్ధపడ్డకు పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టాడు దేవుడు. ఆయన మనకి ప్రతిరోజు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్.
ఈ దాచబడిన దోషాలంటే చెప్తున్నాను, అది తీస్తేనే కానీ మరలా మట్టి సారి మీదకి ఎక్కలేదు, మరలా పాత్ర. అయితే దేవుని ఉన్నతమైన కృపకై వందనాలు. దావీదు పాపం చేశాడు, దాచేశాడు, వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపించేశాడు, దాన్ని ఏం చేసేసాడు? దాచేశాడు. ఆకాను కూడా దాచాడు. మరి దావీదుని ఎందుకు దీవించాడంటే, దావీదు ఆ దాచబడిన దోషాన్ని దేవుడి దగ్గర ఏం చేశాడు? అతిక్రమం దాచిపెట్టువాడు పిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. దేవునికి స్తోత్రం. ఈ కుమ్మరి చేతుల్లోనికి వచ్చావు, ఇక దాచబడింది ఏది ఉండకూడదు ఆయన దగ్గర. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతుంది. ఏమన్నా ఉన్నాయా సహోదరి, ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు అభిమాయర్ అని ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు. అంత గొప్ప భక్తుడు కాకమునుపు ఆయనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి భక్తి కలిగిన ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా గొప్ప దైవజనుడు. ఒక ఆయన పేరు సిటీ స్టెడ్, ఇంకొక ఆయన పేరు హడ్సన్ టైలర్. ఇద్దరు కూడా గొప్ప దైవజనులు అన్నమాట. అయితే ఈ మాయర్ అన్నాడంట వాళ్ళతోటి, ఒరే మీ ఇద్దరి జీవితాలు ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నాయి, మీరు వాక్యం చెప్తుంటే అనేక మంది శ్రద్ధగా ఆలకిస్తున్నారు, ప్రార్థన చేస్తుంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, మీ జీవితాలు చాలా బరువుగా, చాలా ఘనంగా, చాలా గొప్పగా ఉన్నాయి. మరి మీతో కలిసే కదా నేను చదువుకున్నాను, నా బతికేటర్ ఎలా ఉంది, నీ బతికేటర్ ఎలా ఉంది అన్నాడు. నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడట, నాలో ఉన్నదేంటో నీలో లేదేంటో చెప్తాను కానీ ముందు నాకు ఇది చెప్పు, దేవునికి అంతా ఇచ్చావా అన్నాడు. ఏమన్నాడంట? అది గివెన్ గాడ్ అంటే దేవునికి ఇచ్చావా కాదు జీవితాన్ని, దేవునికి అంతా ఎంత ఎంత చెప్పండి. నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడమ్మా బొకే ఎత్తారు, ఇమ్మని కాదమ్మా, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి తల్లి. ఆ బొకే ఇచ్చినప్పుడు నా చేతులు తెస్తారు కదా, ఫోటో తీయంగానే ఈయన ఒకసారి నవ్వుతాను కదా బొకే పెట్టుకుని, ఆ ఫోటో తీయంగానే మళ్ళీ బొకే పెట్టుకుని వెళ్ళిపోతాను. అవునా అవునా? అది వెళ్ళిపోతే ఇచ్చినట్టే ఉన్నట్ట. ఏం చేస్తారంటే, బాబు ఈ బొకే కోడికి ఇవ్వాలి, ఫోటో పోజ్ ఎత్తానికి ఇచ్చాం కానీ నిజంగా ఇచ్చేసాం అనుకున్నావా అని చెప్పి బొకే పెట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళుతారా? లేదు, ఓకే నీకే, నేను పడేస్తాను, నువ్వు పడేసుకుంటావు, ఏం చేసుకుంటావు, నీకు ఇచ్చేస్తాం తర్వాత నీ ఇష్టం అంటారు. అవునా కదా? ఆ బొకేలు ఇచ్చిన బొకేలన్నీ ఇంట్లో ఎలాడతామా, లేకపోతే పట్టుకెళ్ళి నేను ఏదో చేస్తాను దాన్ని, ఎవరికో ఇచ్చే నా ఇష్టం. ఓసారి నాకు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇచ్చిన వారికి దాని మీద ఏం లేదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి దేవునికి స్తోత్రం. మీ జీవితాన్ని అంతా ఇచ్చావా అని అంటే అభిమాయర్ అన్నాడంట. వింటున్నారా మీరు? కొంతమందికి గుచ్చుకునే మాటలు వినపడినప్పుడు వినిపించినట్టుగా చెవిటో అయిపోతారట. ఇప్పుడు తాగుబోతులు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు తాగుడు మానేస్తావా అని అన్నాడు అనుకోండి, ఆ టైంలో చెవుడు చెప్తా. ఆ ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ టైంలో ఊరి బాబు దేవుడు నీ కన్ను జాగ్రత్త, కన్ను తేటగా ఉంటే దేహం అంతా కాబట్టి చూడదాను. ఆ టైంలో ఫోన్ చూసే వాళ్ళు ఏమైపోతారు? మా అమ్మమ్మ గారికి చెవుడు, మామూలు చెవుడు కాదు, బ్రహ్మశివుడు ఏదో అంటారు కదా, అలాంటి చెవుడు అనమాట. ఆవిడ కానీ ఇంట్లో ఉండి తలుపేసుకుందంటే ఇంక అంతే సంగతి. మా సంగతి కాలింగ్ బెల్ కొట్టినా వినపడదు. ఆవిడ ఎప్పుడు తలుపు తెస్తే అప్పుడు లోపలికి వెళ్ళడమే. స్కూల్ లేట్కి వెళ్తే స్కూల్ పిల్లలు బయట ఎదురు వెయిట్ చేస్తారు చూసారు, పనిష్మెంట్ లాగా. అలా మన పనిష్మెంట్ ఆవిడ లోపల ఉందంటే. అయితే అంత చెవుడు, 90 సంవత్సరాలు బ్రతికింది సుమారుగా, అంత చెవుడు కానీ ఆవిడకి ఏది వినాలనుకుంటే మాత్రం ఆవిడ వినిపించేదమ్మా. ఆవిడ వినాలనుకున్నది మాత్రం బాగా, వినకూడదు అనుకున్నది చెవులో ఎంత గట్టిగా చెప్పినా సరే ఏటో వాడట్లేదు అనేది. ఎంత చెవుల్లో ఎంత గట్టిగా వస్తుంది అనిపెట్టాలేదా? చెవు ఉందా, ఊడిపోయిందా? యేసు ప్రభు పదే అని వాడు చెవి గలవాడు, చెవు లేనివాడు ఎవడు ఉంటాడు? ఓ ఇశ్రాయేలు వినుమో, ఏ చెవుడా కాదు, వాళ్ళకి విను విధే చూపించడానికి 2 పదాలు ఉండవు, ఒకటే పదం ఎవ్రీ భాషలో. వినన్నది మనకి తెలుగులో 2 పదాలు, ఒకటే పదం. అప్పుడు ఎవరు వెళ్ళారా ఈ ఊరు వారికి దేవుడు చెప్తుంది. అవి మాయతో అన్నాడట, అంతా ఇచ్చావంటే అన్నాడట. ఏదో అంటున్నావు నాకు వినిపించట్లేదని టాపిక్ మార్చేశాడంట. చూసారా చూసారా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చెవిటోడి ముందు శంఖం ఉందినట్టుగా ఈ మనుషులు వాక్యం చెప్పినప్పుడు వారు వినని ప్రజలు అయిపోతారని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. మనం అలా ఉండొద్దు సుమా. ఆమేన్. అయితే అంతా ఇచ్చావంటే మాట మార్చేసి వేరే మాటల్లో తీసుకెళ్ళిపోతే రాత్రి మంచం మీద పడుకున్నాడంట, ఓ స్వరం వినబడుతుందంట, దేవుడికి అంతా ఇచ్చావా? కడిగి ఉన్నట్టుగా దేవుడికి అంతా ఇచ్చావా? అంతా ఇచ్చావా? ఇంక తట్టుకోలేక లేచి మోకరించట. ఇంటి తాళపు చెవులు గుర్తుందంట. అది ఇల్లు చాలా గదులు ఉంటాయంట, వాటన్నిటికీ తాళపు చెవులు ఉంటాయంట. ఆ ఇంటి తాళపు చెవులు గుర్తు ఎంత ఉందంట. ఆ తాళపు చెవులు గుర్తుని తీసుకుని 2 చేతుల్లో దోసలు ఇలా పట్టుకుని యేసు ప్రభు వైపు ఆకాశం వైపు తలెత్తి ఇలా అన్నాడంట, యేసయ్యా ఈ ఇంటి తాళపు చెవులన్నీ ఇదిగో ఈ తాళపు చెవులు గుర్తులో ఉన్నట్టుగా నా జీవితం అంతా ఇదిగో నా చేతుల్లో నీకు అర్పిస్తున్నానని తాళపు చెవులు గుర్తు దోసలు పట్టుకుని ఇలా పైకెత్తాడు. ఆ రోజు యేసు ప్రభు నిజంగా వచ్చాడంట గదిలో, జీవిత చరిత్రలో రాస్తున్నాడు. నిజంగా వచ్చి ఈ బాబాయ్ అన్నాడు. నిజంగా వచ్చి అడుగుతాడు అనుకోలేదమ్మా, ఏదో ఇచ్చేద్దాం అనుకున్నాడు కానీ నిజంగా వచ్చి సరే ఇచ్చే అయితే భయపడుతూనే తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టాడు అంట. దేన్ని? ఆయన అవి బాబు ఎంత బరువు ఉంది, ఇన్ని తాళచేవులు ఉన్నాయి అని సంబరపడిపోతూ పట్టుకెళ్ళిపోలేదంట. కానీ 2 సార్లు ఇలా ఎగరేసి పట్టుకుని దీంట్లో అన్నీ ఉన్నాయా అన్నాడు. దీంట్లో అప్పుడు ఏంటంటే ఉన్నాయి అన్నాడు. రెండోసారి అడిగారంట, అన్నీ ఉన్నాయా? అన్ని తాళం చెవులు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి. మూడోసారి అడిగాడంట. మూడోసారి అడిగాక కూడా అదే జవాబు చెప్తే నాకు అక్కర్లేదని ముఖం మీద ఇసిరేసాడు. ఇసిరేసి వెళ్ళిపోతుంటే ప్రభువా మా కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు. ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతే నజరేయుడా నా జీవితం దాటిపోతే నా బ్రతుకు నీకు బాగు చేసేవాడు ఎవడు? నువ్వు ఆగిపో ప్రభు, నేను ఇచ్చేస్తా. ఒకే ఒక చిన్న తాళపు చెవి దాస్తాను, అది ఎంతలే అనుకున్నా. నా జీవితంలో కూడా ఒక చిన్నది నీ దగ్గర దాచిపెట్టాను. అమ్మా ఒక మాట చెప్పనా, దేవుని దగ్గర దాచిపడింది ఏది మొత్తం ఎప్పేసుకున్నాం, దేవుడి దగ్గర అంతా చెప్పేసుకున్నాం. ఆమేన్. ఎప్పుడైతే అలా చేశాడో మా ఆయన్ని దేవుడు దీవించాడు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనం చేశాడు. స్తోత్రం. విననేరకున్నట్లుగా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్లుగా హస్తం కూర్చకాలేదు. కానీ ఒకటి అడ్డం వస్తుంది, ఆ కుమ్మరి వానికి ఒకటి అడ్డం వస్తుంది. ఆ మట్టిని పాత్రగా చెయ్యాలన్నది కుమ్మరి వాని యొక్క అందవిహీనమైన దాన్ని అందమైనదిగా చెయ్యాలని, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా చెయ్యాలని, విలువ లేని దాన్ని విలువైనదిగా చెయ్యాలని కుమ్మరివాడు అనుకుంటున్నాడు. కానీ ఆ మట్టిని అలాగే చేయలేకుండా ఒకటి అర్థం వస్తుంది. ఎప్పుడైతే అర్థాన్ని తీసి పడేశాడో వెంటనే అది ఏమైపోయింది? అద్భుతమైన కొండ. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నేర్చుకుంటున్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేర్చుకుంటున్నట్లు ఆ హస్తం కూర్చోలేదు. నీ దోషములు, నీ దాచబడిన దోషాలు నీకు నాకు అడ్డంగా వస్తున్నాయి. అమ్మా, దేవుడు రక్షించలేకుండా, దేవుడు వినకుండా ఏదైనా ఉంటుందా? ఏదో అర్థం వస్తుంది. దావీదు ఎలా అంటాడు, నా హృదయంలో పాపం ఉంచుకొని నేడలా దేవుడు నా ప్రార్థనను లక్ష్యము. అమ్మా, ఈ రాత్రి నేను ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు వాళ్ళ నా చేతుల్లోకి రండి నాయన అంటే ఇశ్రాయేలు వారు అంటారు. ఆ తర్వాత వచ్చిన మీరు తర్వాత చదవండి అంటారు, మేము రాము అంటారు. ఏమంటారు? మేమా రాము. రాకపోతే ఎవరికి నష్టం? ఆ మట్టిగా కొమ్మరు అంట. ఈ మట్టి రాకపోతే ఇంకో మట్టితో చేస్తాడు. ఎవరికి నష్టం? అమ్మా, ఆయన యొద్దకు రండి, నా యొద్దకు, నేను మీకు విశ్రాంతి. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఎంత ఘోరమైన జీవితాన్ని ఆయన మీ ముందు ఉంచాను. అద్భుతమైన అందమైన జీవితం. ఆ పాస్టర్ గారు ఆ సాక్ష్యం చెప్పాడు కదా, కొత్త పిల్ల ఇప్పుడు 5 సంఘాలు కట్టి సేవ చేస్తున్నాడు. తను 2 కొడుకులు సేవ చేస్తున్నారు. ఎంత ఆరోగ్యంతో ఉన్నాడు, జీవితం ఎంత అందంగా ఉందో, కుటుంబం ఎంత అందంగా ఉందో, ఎంత సమాధానం ఉందో, ఎంత సంతోషం ఉందో. దేవుడు అన్నిటికీ మించి పరలోకంలో గొప్ప కిరీటం ఇస్తాడు వాళ్ళు. ఆమేన్. అమ్మా, రాము అంటే దేవుడు అన్నాడు అప్పుడు ఇర్మియా తోటి, ఈసారి
కుమ్మరియాని ఇంటికి వెళ్ళి పూజ కొను అన్నాడు. ఏంటి పూజ? పూజ అంటే తెలుసు కదా, పూజ అంటే తెలుసా? మట్టితో చేస్తారు కదా, నీళ్లు పోసుకుంటారు చల్లగా. పూజ కొన్నా తీసుకెళ్ళి ఎవరి ఇశ్రాయేలు పెద్దల దగ్గర తీసుకెళ్ళాను. ప్రభు ఏం చెప్పమంటారు? చెప్పేలా చెప్పు. ఆ పూజని వాళ్ళ కళ్ళెదురుకుండా నేలకేసుకో. పూజని నేలకేసుకుంటే ఏమవుతుంది? ముక్కలు అయిపోతుంది. ఎప్పుడైనా చూడండి ప్రియులరా, బిందికి అన్నం పడితే ఏమేయచ్చు? చిన్నప్పుడు మాటలేస్తా ఉంది. ఇప్పుడు మాటలేయడం లేదు, కొత్త బింది కొనేసుకోవడమే. చిన్నప్పుడు బకెట్లు ఉండేవి, అల్యూమినియం బకెట్లు, రాగి బకెట్లు. అన్నం పడితే మాటలు వేసేవాళ్ళు. ఇప్పుడు బకెట్ అవతల పడే ఇంకో బకెట్ కొనేసుకో. ఏం మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ రాజమండ్రిలో అదే పని చేస్తున్నారు జనాలు. దేవుని బిడ్డలారా, అయితే కుండకి అన్నం పెడితే మాట ఎక్కడన్నా ఎవడైనా? ఒక మాట చెప్పనా, అది మెత్తగా ఉంటే దాన్ని మళ్ళా బాగు చేయొచ్చు. అది ఒకసారి గట్టి పడిపోతే, అది పగిలిపోతే దేవుడు ఎలా అంటాడు? బాగు చేయని అసఖ్యమైన పాత్రగా. ఎందుకు ఈ మాట చెప్పాలని తెలుసా ప్రియులరా? దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, ప్రక్షాళన కూడికలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వద్దులే, వచ్చేసారి చూద్దాంలే అని అనుకోవద్దు. అర్థమవుతుందా? ఏది ఆఖరి అవకాశమో మనలో ఎవరికి ఏమో. ఈ రాత్రే ప్రభు వస్తే, ఈ రాత్రే మన ప్రాణాలు ప్రభు తీసుకుంటే మనకి టైం ఉందా? మనకి టైం ఉంటుందా? టైం ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను ప్రియులరా, ఆయన చేతుల్లోకి రాకుండా తడువు చేయొద్దు. ఏం చేయొద్దు? ఆలస్యం చేయొద్దు. ఎలాగున్నావో అలాగే నువ్వు బాగై రావద్దు సుమా. నువ్వు ఎలాగున్నావో అలాగే వచ్చి ఆయన బాగు చేస్తాడు. ఆయనే తెస్తాడు, ఆయనే తెస్తాడు. ఎలాగున్నావో అలాగ వచ్చి. రేపు దేవుని బిడ్డలారా, మరి ఇంకా వచ్చు కానీ ఇంక నేను సెలవు తీసుకుంటా. ప్రియులారా, మీరందరూ ఘనమైన పాత్రలు అవ్వాలని, మీరు గరుడైన ప్రభు మేఘారుడిగా వచ్చినప్పుడు ఆయన మేఘమెక్కడానికి ఘనత వహించిన పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటారా? తల ఉంచుతారా? వీలైతే మోకరిస్తారా? వీలైతే కింద కూర్చున్నవారు ఒక్కసారి జీవితాలు సమర్పించుకుంటారు. ఎన్ని ప్రసంగాలు విన్నామన్నది కాదు, విధేయత చూపించే ఒక్క నిర్ణయం అమ్మ 1000 ప్రసంగాలు వినటం కంటే గొప్పదన్నాడు ఒక దైవజనుడు. టేక్ ఎ డెసిషన్. ఒక్క నిర్ణయం తీసుకో. విధేయత చూపించే ఒక్క నిర్ణయము నీ జీవితాల్లో నింపేంత శక్తి, నీ జీవితాల్లో నీకు తీసుకొచ్చే అంత ఆశీర్వాదం. 1000 ప్రసంగాలు వింటేరా ఎన్ని విన్నామన్నది కాదు. టేక్ ఏ ఫర్మ్ డెసిషన్. ఒక తీర్మానం, ఒక బలమైన తీర్మానం. ఆ రోజు ఆయన దొంగ తీసుకున్నాడు. విధేయతడు ఒకే ఒక నిర్ణయం. రాజాని రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని పాయింట్లు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఆఖరిగా నీ తీర్మానం మీద ఆధారపడవుతుంది. ఇంత ప్రసంగం విన్నావు కాబట్టి అంత దీవెనలు వచ్చేస్తాయి అనుకోవద్దు. నేను ఎంత చెప్పినా నీ నిర్ణయం మీద ఆధారపడదు. ఆయన చేతుల్లోనికి నువ్వు రావడం మీద ఆధారపడదు. బలమైన తీర్మానం తీసుకో. దేవుని దగ్గర చెప్పు, అంతా ఇచ్చేస్తానని చెప్పు. నా కుటుంబ జీవితాన్ని ఇచ్చేస్తా, నా ఉద్యోగ జీవితాన్ని ఇచ్చేస్తా. ఉద్యోగంలో నీకు ఇష్టం లేని ఏది చేయి. నా సేవా జీవితాన్ని ఇచ్చేస్తా. నా వ్యక్తిగత జీవితం నీకు ఎవ్వరిదంటూ ఏది లేకుండా, నా చదువు, నా జ్ఞానం, నా బలము, నా యుక్తి, నా భవిష్యత్తు, నా గతము, నా ప్రస్తుతము, నా భవిష్యత్తు మొత్తం తీసేసుకో ప్రభా. మొత్తం తీసుకో ప్రభా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ కంకితం. నడివెత్తి మొదలుకునే అధికారు వారు, నా దేహము, నా ప్రాణము, నా ఆత్మ, నా సమస్తము take it all, Lord. Take it all. నా భవిష్యత్తు, నా బ్రతుకు మొత్తం ప్రభా, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా ఒళ్ళు సమస్తం నీకు ఇస్తున్నా. తీసుకోవాలి ఆయన.
అయినా నన్ను విసిరేయక, ఆ మట్టిని విసిరేయాలనుకున్నవాడు విడిచిపెట్టలేదు. మళ్ళా తీసుకున్నాడు, మళ్ళా తీసేశాడు, దాచబడిలో మళ్ళా సారెక్కించాడు. అయినా అయినా అవునయ్యా, అయినా సరే వదలలేదయ్యా, పట్టుకెళ్ళిపోయినా వదలలేదయ్యా, వదలయ్యా. అందుకే ఈ మిగిలిన జీవితం, ఈ శేష జీవితం తీసుకోనైనా సర్వోన్నతమైన తీసుకోవాలి. నీ చేతుల్లోకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వస్తే 5,000 మంది కంటే సరిపడిన ఆహారం అయిపోయింది. నీ చేతుల్లోకి నేను వస్తే నన్ను ఏం చేసేస్తాను? నీ చేతుల్లో ఓ పాపాత్ముడైన స్త్రీ వచ్చి తన జీవితాన్ని నీ చేతుల్లో పెడితే, అమ్మా నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నావు. నీ చేతుల్లోకి ఎవరొస్తే వాళ్ళు బాగు చేసి పడేసావు. ఒక కుష్ఠరోగి వచ్చాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అన్నాడు. యేసయ్యా నీ చేతులతో పట్టుకుని నీ చేతుల్లోకి రాగానే కుష్ఠరోగులు శుద్ధి చేయబడ్డారు. పసిపిల్ల చర్మం మా భక్తులు బాగు చేయగలిగిన వాడు నీ ఒకడు వెనుక, మా జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వాడు నీ ఒకడు వెనుక. అందమైనదిగా విలువైనదిగా ఘనమైనదిగా చేస్తావు యేసయ్యా. నువ్వు వదిలేస్తే నష్టమైపోతావు ప్రభా. నువ్వు పట్టుకోనాయి, నీ చేతులతో పట్టుకో ప్రభా. మట్టిని ప్రభా నాలో ఏం లేదు ప్రభా, నీ చేతుల్లోనే ఉంటాయా. అది గట్టిగా పట్టుకో ప్రభా, నీ చేతుల్లోనే పట్టుకో ప్రభా. యేసయ్యా ఈ రాత్రి యథార్థ హృదయంతో ఎటువంటి వారినైనా ఎలాంటి వారినైనా నీ చేతుల్లోకి వస్తే అద్భుతంగా చేస్తానన్నటువంటి నీ మాటల్ని నమ్మి ఈ బిడ్డలందరూ చేతులు జోడించి ప్రార్థిస్తుంటే నీటితో నీకు వేడుకుంటున్నారయ్యా. ఇదిగో యేసయ్యా నా జీవితం తీసుకోనైనా నిజంగా వారి జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగిస్తున్నా. బిడ్డలందరి జీవితాన్ని ప్రభా నీ చేతుల్లోకి తీసుకుని ఘనమైన పాత్రలుగా చేసి అద్భుతమైనటువంటి జీవితాలుగా చేసి ఆశీర్వదించి నీ సాక్షులుగా వాడుకొని నీ మహిమ మేఘమెక్కుడి కొరకు వీళ్ళని ఆయుధపరచమని ఈ సంఘాన్ని, సేవకురాల్ని, సహకారుల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ మేఘమెక్కుడి
ప్రభువు వారి నామములో మా పరమ కుమారి అద్భుతాలు చేస్తే, ఆశ్చర్యకార్యాలు చేస్తే, యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామములో. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కానీ, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టర్ వారికి అందరికీ వందనాలు. ఈ సంఘాన్ని మీ ప్రేమను చూస్తే నా కడుపు నిండిపోయింది. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఇంకా ఘనమైన మందిరాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, మీరు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించండి. ప్రభు మిమ్మల్ని, ఈ ప్రాంతాన్ని ఆయన మహిమతో నింపునుగాక. ఆయన రాజ్యము ఇక్కడికి వచ్చునుగాక. ఆమేన్. నా పేరు క్రిసోస్టం. ఏం చెప్పండి? కష్టం కదా, కొంచెం కష్టమే, కానీ నాకు ఇష్టం. పిల్లరా, బంగారు నోరు గలవాడని అర్థం. పేరుకు తగ్గట్లుగా బతకాలని నా కోసం ప్రార్థించే. నువ్వు చేస్తే అమ్మ దేవుడు వింటాడు. వింటాడా? ఇంకా నా కోసం చేయండి, నా కుటుంబం కోసం చేయండి, మా పరిచయం కోసం చేయండి. మీకోసం, మీ పరిచయం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను నేను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. God bless you. God bless you all.